నువ్వో నేనో ఇంకొకడో సుప్రీంకోర్టుకి వెళ్ళి ఒక పిల్లు వేస్తే కొట్టివేయబడుతుంది బలవంతంగా చేస్తే. చంద్రబాబు నాయుడు పాపం ఈ ప్రయత్నం చేసి 94 నుంచి ముసలోడు అయిపోయి 79లోకి వచ్చాడు ఆయన. ఎందుకయ్యా ఇప్పుడు మీరు ఇదంతా ప్రయత్నం? అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? ఇక్కడేమో రాష్ట్రాన్ని గుర్తిస్తుందట, స్టేట్ యాజ్ ఏ యూనిట్ అట. మొన్న విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో డిస్ట్రిక్ట్ యాజ్ ఏ యూనిట్ అట. 13 జిల్లాలన్నా కొద్దిగా పెద్ద కనపడాయి, ఇప్పుడు 26 జిల్లాలు మండలం. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? ఇక్కడేమో రాష్ట్రాన్ని గుర్తిస్తుందట, స్టేట్ యాజ్ ఏ యూనిట్ అట. మొన్న విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో డిస్ట్రిక్ట్ యాజ్ ఏ యూనిట్ అట. 13 జిల్లాలన్నా కొద్దిగా పెద్ద కనపడాయి, ఇప్పుడు 26 జిల్లాలు మండలం సైజు ఒక జిల్లా. ఇప్పుడు కలెక్టరే ఏడుస్తున్నాడు, ఒరే గతంలో నేను మా జిల్లా అంటే 15 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు, 18 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ వచ్చి నా దగ్గర కూర్చొని డబ్బులు అడిగేవాడు, ఆ డెవలప్మెంట్ ఈ డెవలప్మెంట్ అని. ఇప్పుడు తీరా చూస్తే నా జిల్లాలో 7 ఎమ్మెల్యేలే, ఒక ఎంపీ నియోజకవర్గం, ఒక జిల్లా. అలా చేసిన మీద నా దగ్గర రండి, ఎవరు వెళ్ళరా? ఒక జూపుడు ప్రభాకర్ పోలేకపోవచ్చు, లేరా? దిగంబర కమలే లాంటి వాళ్ళు లేరా? ఫండమెంటల్ చూసుకోకుండా ఎవడి మీద ఎవడో కోపం, అసలు నీ శత్రువు ఎవడు? ఈ రోజుకి నేను చెప్తున్నా, మా మధ్య ఉన్నది, మాల్లో మాదిగల మధ్య ఉన్నది మిత్ర వైరుధ్యం తప్ప శత్రు వైరుధ్యం కాదు. శత్రు వైరుధ్యం ఎప్పటికీ రాదు. ఎదగాల్సినటువంటి వాళ్ళవి, ఇద్దరం కలిసి పోరాటం చేయాల్సిన పోరాటం ఎవడి మీద చేయాలో వాడు వెనకాల మనం చేరి వెనక నుంచి వాడి భుజం మీద నుంచి ఇంకొకటి తుపాకి పెట్టి కలుస్తారంటే అవి ఇట్ ఈస్ పాసిబుల్.